ఓకే, అంటే ఇప్పుడు సముద్రం ఎక్కడ ఉంది? ఎర్త్ లో ఉంది. అవును. ఓకే, ఎర్త్ ఎక్కడ ఉంది? స్పేస్ లో ఉంది. అంటే ఇప్పుడు సముద్రం గాల్లో ఉందా? గాలి. కాలు పెట్టి లోపల. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఈ ప్లేస్. తాజు ఇంకా పృథ్వీ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ నేను థర్డ్ టైం రావడం. తాజు నువ్వు? ఫోర్త్ టైం అనుకుంటా నేను. ఓకే, సో ఆ 6 o'clock వరకు మేము కుదిరితే 2 caves, థర్డ్ కేవ్ అయితే నో ఛాన్స్. Let's go. Time. హలో ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హార్డీ స్మైల్. ఈరోజు వీడియో వచ్చేసి మస్కట్లో మేము చాలా డేస్ నుంచి ఒక ప్లేస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఆ ప్లేస్ గురించి చెప్పబోయే కన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగానే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఈరోజు మేము వెళ్ళబోయే ప్లేస్ నేమ్ వచ్చేసి వాదీ షాప్. అది మా ఇంటికి ఆల్మోస్ట్ ఒక 2.5 hours నుంచి 3 hours టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. ఆ ప్లేస్ స్పెషాలిటీ వచ్చేసి అక్కడ అన్ని కొండల మధ్యలో హిడెన్ కేవ్స్ ఉంటాయంట. ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. సో ఆ ప్లేస్ గురించి ఇప్పుడు చెప్పే కన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ చూపిస్తూ చెప్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము వెళ్ళే దారిలో వే చాలా బాగుంది. ఆ వే ఎలా ఉందో చూసేయండి. సో ఇది మనం వాదీ షాప్కి వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నమాట. మొత్తం కొండలే కనిపిస్తాయి, రోడ్డు కొండలు తప్ప ఇంకేముండదు. ఒక్క ఇల్లు కూడా తెలియదు, ఒక్క ఇల్లు కూడా కనిపించదు. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి ఏరియా నేము అమరాత్ అంటారు. ఇక్కడ మనకి పైన టాప్ నుంచి చూస్తే మొత్తం మస్కట్ అంతా వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది. సో తొందరలో నేను ఆ వీడియో కూడా పెడతాను, అది నైట్ లుక్ పెడతాను, ఇంకా సూపర్ ఉంటుంది. సో మేము వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ చాలా దూరం వరకు కొండలు కనిపిస్తాయి అండ్ తర్వాత సముద్రం వ్యూ వస్తుంది. సో ఇవన్నీ చూసి మేము మస్కట్లో ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా చాలా రకాల డౌట్స్ వస్తాయన్నమాట. చాలా వింత డౌట్స్. ఇంత పెద్ద పెద్ద కొండల మధ్యలో, సముద్రాల మధ్యలో ఈ కంట్రీని ఎలా క్రియేట్ చేయగలిగారు అండ్ ఎలా వీళ్ళకి ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి అని చాలా అనిపిస్తాయి. అందులో ఇవి కొన్ని. అదిగా తాజ్, ఇప్పుడు ఇదంతా ఒమాన్ మొత్తం ఒకప్పుడు సముద్రంలో ఉంది అని అంటారు. ఓకే, అంటే ఇప్పుడు సముద్రం ఎక్కడ ఉంది? ఎర్త్ లో ఉంది. అవును. ఓకే, ఎర్త్ ఎక్కడ ఉంది? స్పేస్ లో ఉంది. అంటే ఇప్పుడు సముద్రం గాల్లో ఉందా? గాల్లో ఎందుకు ఉంది? ఎర్త్ లో ఉంది. ఎర్త్ ఎక్కడ? సముద్రానికి బేస్ ఉంది, ఎర్త్ కి బేస్ లేదు. ఓవరాల్ అల్టిమేట్ గా చూసుకుంటే మనం మొత్తం కలిసి ఒక గాల్లో ఉన్నాం. అవునా? ఎర్త్ మొత్తం గాల్లోనే ఉంది. గాల్లో ఉంది, అదే అంటున్నా. ఎర్త్ గాల్లో ఉంది, ఎర్త్ లో సముద్రం ఉంది. ఎర్త్ కి బేస్ లేదు, సముద్రానికి బేస్ ఉంది. ఏం బేసో కానీ నేను అడిగిన క్వశ్చన్ బేస్ అయితే లేదు. నాకు అర్థమైంది. నువ్వు చెప్పేది ఏంటంటే సముద్రం గాల్లో ఉంది అంటున్నావు. సముద్రం గాల్లో ఎట్లా ఉంటుంది? సముద్రం గాల్లో ఉంది అనట్లేదు. సముద్రం ఎర్త్లో ఉంది. ఎర్త్ గాల్లో ఉంది. అవును. దట్ మీన్స్ మనందరం గాల్లో ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు నువ్వు ఎర్త్లో కాకుండా డిఫరెంట్ ప్లానెట్కి వెళ్ళి చూసావంటే మనం గాల్లో ఉన్నాం, స్పేస్ లో ఉన్నాం. అవును. అంటే ఇప్పుడు ఎగురుతున్నాం మనం. గాల్లో మన కార్ వేసుకొని పోతున్నాం అన్నమాట వాదీ షాప్. అంతే. అది అట్లా ఎగరేసుకుని పోతున్నాం అనమాట. దగ్గరికి వస్తుంటే కొండలు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకో డౌట్ ఏంటంటే ఈ కొండలు కనిపిస్తున్నాయి చూడు, ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒక కొండ పైన ఒక టవర్ ఉంటుంది, అది అది కూడా చిన్నది అవుతుంది. అది కాదు నేను చెప్పింది. రైట్, అక్కడ ఉన్నాయి చూడు. అలాంటి టవర్స్ కొండ పీక్లో ఉన్నప్పుడు అది హెలికాప్టర్ నుంచి వచ్చి ఆ టవర్ పెడతారా, కింద క్రేన్స్ వేసుకొని వెళ్ళి పెడతారా ఆ టవర్ని? హెలికాప్టర్ నుంచి వెళ్తారు, ట్రైన్స్ ఎట్లా వేసుకుంటారు? అంటే హెలికాప్టర్ నుంచి టవర్ నేలాడి తీసుకొని వచ్చి ఆడ పెడతారా?
ఇది అది ఉంటుంది కదా ఇది మన చైన్ అదే. లాగా ఉంటుంది క్రెయిన్. అదే ట్రైన్ టైంలోనే కొండలెక్కి అదే అది కొండలెక్కుతుంది అది. సడన్ గా పేరు గుర్తు రావట్లేదు. దానికి చైన్ ఉంటుంది, దానికి టైర్లు ఉండవు. అవునవును చైన్ తెలుసు, లాగా నాకు అర్థమైంది. సో అది ఇప్పుడు వచ్చేసి- అది వేసుకొని దాన్ని వెనకాల వేసుకొని వెళ్ళి అంతే పెట్టొస్తారంటావా? అంతే అంతే. నా డౌట్ ఏం తెలుసా, ఈ కొండల మధ్యలో ఇల్లులు ఉంటాయి చూడు, వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు? ఆ కొండలు చూసుకుంటే వాళ్ళకి జీవితం మీద బోర్ కొట్టదా అని అనిపిస్తుంది. 4 రోజులు బోరు కొడితే 5వ రోజు అలవాటు అయిపోతే 4 రోజులు ట్రైనింగ్స్ స్టార్ట్ చేస్తారు. లేదా వాళ్ళు బతకలేరు. టూ మచ్. కంప్లీట్ కొండల మధ్యలో ఉంటుంది. ఇంకా ఒక ఊరు ప్రయాణం చేస్తే తప్ప బయటికి రాలేవు, అట్లా ఉంటుంది. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. వీళ్ళంతా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అనుకుంటారు కదా. లోపల ఉన్నోళ్ళు. ఇది 2 డే ఆర్ 1 డే? ఎక్కువ ఏం కాదు. కాలు పెట్టి లోపల పోతా. Fueled by them to see the horizon, turn us to thousands. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. సరే, ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా 3 కేవ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ కేవ్ దగ్గర అసలు అంత డెప్త్ ఉండదు, స్విమ్ రానోళ్ళు అట్లా ఎంజాయ్ చేయొచ్చు, మొత్తం న్యాచురల్ వాటర్ ఇదంతా. సెకండ్ కేవ్ ఏంటంటే విత్ లైఫ్ జాకెట్ వేసుకొని కొంచెం మేనేజ్ చేయొచ్చు లైట్గా స్విమ్ వచ్చిన వాళ్ళకి. థర్డ్ కేవ్ ఎట్లా ఉంటుందంటే మనం సెకండ్ కేవ్ లోపల నుంచి థర్డ్ కేవ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వాటర్ లోపల నుంచి స్విమ్ చేసుకుంటూ థర్డ్ వేవ్కి వెళ్ళాలన్నమాట, అంటే ఇన్డెప్త్కి వెళ్తే. సో అక్కడ థర్డ్ కేవ్ వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ కేవ్కి వెళ్ళబోతున్నాం. మనం ఫస్ట్ కేవ్కి వెళ్ళబోతున్నాం, ఇంకా వెళ్ళలేదు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది థర్డ్ కేవ్కి. మనకి ఎవరికి ముగ్గురికి స్విమ్మింగ్ రాదు కాబట్టి మేబీ మనం థర్డ్ కేవ్ రీచ్ అవ్వలేము. దట్ టు టైం చాలా లేట్ అయిపోయింది మనం వచ్చేవాటికి. ఐ డౌట్ సెకండ్ కేవ్ కూడా రీచ్ అవుతామో లేదు, ఎందుకంటే మనం అన్నీ చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ దగ్గర చూసారు కదా, వెళ్ళేటప్పుడు చిన్న లేక్ లాగా ఉంది,
ఆ లేక్ క్రాస్ చేయాలంటే అక్కడ ఉన్న బోట్ వాళ్ళందరూ 6 దాకే ఉంటారు. సో వీ నీడ్ టు క్యాచ్ అప్. హలో, హాయ్. సో ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు ఫస్ట్ కేవ్కి వెళ్ళబోతున్నాము. ఏంటంటే నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా ఈ ప్లేస్. తాజు ఇంకా పృథ్వీ ఆల్రెడీ వాళ్ళ థర్డ్ టైం రావడం. తాజ్ నువ్వు? ఫోర్త్ టైం అనుకుంటాను నేను. ఓకే, సో నాకు ఈ ప్లేస్ చూడడం ఫస్ట్ టైము. మస్కట్లో నేను ఇంత గ్రీనరీ ఇదే అనుకుంటా ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు కొంచెం డ్రై ఏరియా, కొండలు తప్ప గ్రీనరీ చూడడం ఫస్ట్ టైం ఇదే. సో లేక్ కూడా సూపర్ ఉంటుంది, అది దాన్ని మస్తు చెప్తున్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. నాతో పాటు మిమ్మల్ని కూడా చూపిస్తా. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ కేవ్కి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇది 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ పైనే ఉంటుంది ఈజీగా. కిలోమీటర్ నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుందా? 1 కన్నా ఎక్కువే ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు 2 కిలోమీటర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కేవ్ వస్తుంది మనకి. ఆ కేవ్ లో నుంచి సెకండ్ కేవ్కి వెళ్ళడానికి వాటర్ లేదు కాదు. ఫస్ట్ కేవ్ ఓన్లీ వాటరే ఉంటాయి. నీకు సెకండ్ కేవ్కి వెళ్ళాలంటే నువ్వు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఓహో, ఓకే. అయితే వాటర్ ఉంటాయి, ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ కేవ్ ఓన్లీ వాటర్ వరకు ఉంటాయి, ఒక చిన్న పాండ్ లాగా ఉంటుంది అంతే. ఓకే, అక్కడ ఎంజాయ్ చేయడానికి స్విమ్ చేసే వాళ్ళు అక్కడ చేస్తారు. ఒకవేళ అదొద్దు నాకు ఇంకా కావాలి అనుకుంటే ఇదే పాత్ కంటిన్యూ చేసి సెకండ్ దాకా రీచ్ అవ్వాలి అలా. సో మనం మోస్ట్లీ సెకండ్ కేవ్ దాకా పోతాం అంతే. ఐ డౌట్ ఫస్ట్ అయిద్దేమో ఏంటని అనుకుంటాను, టైం లేదు కాబట్టి. యాక్చువల్లీ మేము ఇంకా తొందరగా రావాల్సింది, లేట్ అయిపోయింది. సో మేము వచ్చేపాటికే 4:15 అట్లా అయ్యింది. వాళ్ళేమో 5:30 లాస్ట్ అన్నారు. ఇందాక బోట్లో ఆయన అడిగితే 6 వరకు వెయిట్ చేస్తా అని చెప్పారు. సో ఆ 6 o'clock వరకు మేము కుదిరితే 2 కేవ్స్, థర్డ్ కేవ్ అయితే నో ఛాన్స్. థర్డ్ కేవ్ మన ఏమంటారు, మన ప్లాన్లో లేదనుకుంటా. సెకండ్ కేవ్ దాకా వెళ్ళగలిగే ప్రయత్నం మేము చేసాము. చూద్దాం ఎంతవరకు వెళ్తాము. కమాన్ చీరప్, తొందరగా నడవండి. రన్ మస్కట్లో ఎవరన్నా ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో నడిచేటప్పుడు తినడానికి ఏమైనా తెచ్చుకోండి. ఎస్. సో మా వే ఇలా ఉంది, మేము వెళ్తున్నది మొత్తం కొండలు తప్ప ఇక్కడ ఏం లేదు. సో అందరూ బయటకు వస్తుంటే మనం లోపలికి వెళ్తున్నాం. అది మన టైమింగ్. ఎక్కడికి వెళ్ళినా మన టైమింగ్ని మనం మాత్రం భలే పాటిస్తాం కదా, ఎప్పుడు లేట్. ఇదే ఫస్ట్ కేవ్. నన్ను ఏదో వింత ప్రపంచానికి తీసుకొచ్చినావు నువ్వు. వావ్, సూపర్. సో ఇది ఫస్ట్ కేవ్. ఈ వాటర్ అంతా చాలా న్యాచురల్గా ఉంటాయంట. సో ఇవి ఎంత ప్యూర్గా క్లీన్గా ఉంటాయంటే ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఎవ్వరికీ ఐడియా లేదంట. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ లోపలికి వస్తే కొండల మధ్యలో ఇలా హైడ్ అయి ఉన్నాయి. సో వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ జనాలు ఎవ్వరూ లేరు, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, మేము మాత్రమే ఉన్నాము. బట్ పృథ్వీ వాళ్ళు ఏంటంటే సెకండ్ కేవ్కి కూడా వెళ్దాము, ఇంకా టైం ఉంది కదా, ట్రై చేద్దాము అన్నారు. సో మేము సెకండ్ కేవ్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూసేద్దాం. మళ్ళీ మనం వచ్చినప్పుడు ఇదంతా నడవాలిగా. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఇదంతా.
యూ. కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ పోయిండు తాజ్. ఊరికే పిల్లగాడు. Where are you? ఫస్ట్ కేవ్కి వచ్చే దారిలో చెట్లు, చిన్న చిన్న రాళ్ళు అండ్ వే కూడా కొంచెం నీట్గా ఉంది. బట్ ఫస్ట్ కేవ్ నుంచి సెకండ్ కేవ్కి వెళ్ళే దారి మాత్రం పెద్ద పెద్ద రాళ్ళు అండ్ కొండలు కూడా పెరిగిపోవడము, ఇలా వే కూడా నీట్గా లేకపోవడం వల్ల మాకు చాలా టైం పట్టింది. ఈ ప్లేస్కి బేసిక్గా చెప్పాలంటే మంచి గ్యాంగ్ ఉండి ఫుల్ టైం ఉండి మంచి ఫుడ్ తెచ్చుకొని ఇలా చిల్ లైఫ్ వెళ్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కైండ్ ఆఫ్ అడ్వెంచర్. It's more or less feels like trekking. వాటర్ సౌండ్. Drinking water? Oh. నక్కలరిచినట్టు అర్ధరాత్రి. కమాన్, ఇక్కడ దీని మీద నుంచి ముజీ కింద పడుతుంది, జాగ్రత్త. సారీ, యా 6 o'clock. By 6 o'clock also it's fine. How much time it takes from here? Half an hour from here. Oh my god. కొంచెం పోయి వదిలేద్దాం రా బుద్ధురా. ఫైన్. ఇది ట్రెక్కింగ్ లానే ఉంది రా బాబు. ఏ తాదు అటు కాదు, ఈజ్ దట్ ద వే? కాదు అటు కాదు తాదు, ఇక్కడ మనుషులు వస్తారు. దా టేక్ కేర్. ఇక్కడ వస్తారు మనుషులు, దా అటు కాదు. Are you sure you want to go now? Yeah, it's not possible, you feel? It's very far? It's late. It's a late by boat? Yes, 6 o'clock is the last time. You want to go and swim or just see? There is no time, we just have to see and come back. Okay, if you want to see, that's fine. It's only 5 minutes. 5 minutes of walk? From here 5 minutes of walk, or it takes 5 to 10 minutes? 10 minutes maybe. Yeah. I see. You have to follow the black arrows like this. Okay. We have arrows here, no? We didn't recognize that. Yes, Okay. yes. Follow them. You'll see them on the road. Sure, thank you. Is there public over there or everyone has gone? I think maybe there's one or two. Okay. జీ వస్తున్నావా? నువ్వు షాకులు ఇవ్వకు, కనిపిస్తలేదు. మా వెనకాల రా నువ్వు. ఇక్కడ ఎత్తుక్కోవడానికి కూడా ఓపిక లేవు మాకు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు 2-3 times ఫస్ట్లోనే చాలా ఉన్నాయి వాటర్. తాజ్ అటేనా? ష్యూర్? గాయస్, 5 o'clock. it's not trekking,
ఇట్స్ వెరీ ట్రికీ. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ లైక్ టూ హెవీ. ఒకసారి వే చూడండి అసలు ఎలా ఉందో. ఆల్రెడీ ఇక్కడ మాకు 5 అవుతుంది. సో వాళ్ళు 6 o'clock వరకు మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. అప్పుడే మేము బోట్ ఉంటుంది, లేదంటే ఉండదని చెప్పారు. సో లాస్ట్ టైం పృథ్వీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బోట్ రీచ్ అవ్వక ఎన్ని కష్టాలు పడిరో వాళ్ళకి తెలుసు అనమాట. సో ఇప్పుడు మేము ఆ కష్టాలు పడకుండా వెళ్ళాలని అనుకుంటున్నాము. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. చాలా దూరం వచ్చేసాము, ఇంకా మేము అనుకున్న ప్లేస్కి రాలేదు. సో వెళ్ళి చూద్దాం. ఇది సెకండ్ కేవ్. ఫైనల్లీ సెకండ్ కేవ్ దాకా రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి లోపలికి వాటర్లో నుంచి మాత్రమే థర్డ్ కేవ్కి వెళ్ళగలము. ఎందుకంటే ఇక్కడ నుంచి నార్మల్ వే లేదు, ఓన్లీ వాటర్ త్రూనే వెళ్ళాలి. అది కూడా ఎవరికైతే స్విమ్మింగ్ వస్తుందో వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. కొంచెం లోతు కూడా ఎక్కువగా ఉందంట. సో మేము ఎలాగో వెళ్ళలేము, స్విమ్మింగ్ రాదు కాబట్టి, అండ్ టైం కూడా లేదు కాబట్టి, సో ఇమేజెస్ చూపిస్తున్నాను. ఇలా మనం స్విమ్మింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్తే మనకు లోపల థర్డ్ కేవ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అని చెప్పారు. మెయిన్ అయితే థర్డ్ కేవే ఇక్కడ వాది షాప్లో అని చెప్తూ ఉంటారు. సో బట్ మేమైతే మిస్ అయ్యాము. దట్స్ ఓకే. సో ఇప్పుడు సెకండ్ కేవ్లో కాసేపు తడిచి ఎంజాయ్ చేసి వెళ్దాము అని లైఫ్ జాకెట్స్ వేసుకుంటున్నాము. స్విమ్మింగ్ ఛాంపియన్ ఈస్ గెటింగ్ టు డైవ్ నౌ. కమాన్ బుజ్జి, యూ క్యాన్, ఐ నో. అలా పోయి అలా ముందుకు వచ్చేసి కింద పెట్టి. చలో ఒకసారి అందమైన అవతారాలు ఫోటో తీసేసుకోండి. ఫోటో రావట్లేదు, చీకటికి వస్తుంది. వీడియో తీసా. సో ఎవరమ్మా నిన్ను ముట్టుకుంది, ఏ తల్లి కన్నాదో ఎర్మతాపూర్ నుండి. అస్సలు అబ్బో, మిస్ అవుతున్నావు నువ్వు. ఎంత చల్లగా ఉంటుంది కానీ నీకు నచ్చవు. చూసినా చిన్న చిన్న పిక్చర్స్ అవును. ఎంజాయ్ యూ గైస్, ఎంజాయ్. వావ్, రాళ్ళు ఘోరంగా గుచ్చుకుంటున్నాయి. రాళ్ళు అయితే సీరియస్గా ఘోరంగా గుచ్చుకుంటున్నాయి కింద. ఫస్ట్లో అలా ఉంది, వచ్చిన 2 minutes అలా నేను పడుకున్నా కొద్ది వాటర్లో. నచ్చలేదు కదా ఇది. వావ్, బ్యూటిఫుల్. ఫైనల్లీ బ్యాక్ వెళ్తున్నాం అనమాట. జారుతుంది. అయిపోయిందా నీ స్విమ్మింగ్? డన్. సల్మాన్ ఖాన్ వస్తుంది ఇప్పుడు. హౌ మచ్ ఫార్ వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్? ఎక్స్క్యూజ్ మీ.
వెరీ ఫార్. సో నైట్ మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇది పరిస్థితి, ఏం కనబడట్లేదు. ఇక్కడ మనం ఫ్లాష్ వేసుకొని ఇలా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. తాజ్ కింద పెట్టే రూట్. సో ఇలాంటి అడ్వెంచరస్ ట్రిప్స్ లేట్ నైట్ చేయకూడదు. వీ నో దట్, కానీ జనాలు ఉంటారు అనుకున్నాం కానీ ఎవరు లేరు. వచ్చేసాం. ఎనీవేస్ వచ్చేసాం. ఆల్మోస్ట్ ఒక 5 minutes వాక్ చేస్తే బయటకు వచ్చేస్తాం. ఇది మా పరిస్థితి నైట్ టైం. అడ్వెంచరస్ ట్రిప్ ఎట్లుంది బుజ్జి? ఏదో చూడు ఒకసారి. ఇప్పుడు కూడా పోజులు ఇస్తున్నావు కదా. టోటలీ డ్రైన్డ్ అవుట్ గాయ్స్. ఏంటి? అవును, నెట్వర్క్ కూడా రావట్లేదు. సో ఫైనల్లీ బయటికి వచ్చినాము. ఇంత టైం అయింది బయటికి వచ్చేసరికి. ఎంత అవుతుంది టైము? 7 o'clock ఏదో 6:30, 6:40 to 7 అట్లా అవుతుంది. లోపల ఎన్ని కప్పలు, ఏమేమో సౌండ్స్, అమ్మో ఎంత భయంకరంగా ఉందో లోపల. చాలా భయం వేసింది. వీడియో తీసాము, అది పెడితే క్లిప్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో చాలా భయంకరంగా ఉంది. మస్తు ఎంజాయ్ చేసినాము. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ ట్రిప్ ఎలా ఉంది, ఈ ప్లేస్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో.